నాట విపక్షాల తీరుపై మండిపడ్డారు సీఎం విజయ్. 6 నెలలు సమయం ఇచ్చి విమర్శిస్తామన్న వాళ్ళు 6 రోజుల్లోనే విమర్శలు చేసేస్తున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వ ఏర్పాటును డీఎంకేతో సహా అన్నాడీఎంకే అడ్డుకున్నాయని ఆరోపించారు. తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి బహిరంగ సభలో పాల్గొన్నారు జోసెఫ్ విజయ్. గత అసెంబ్లీ ఎన్నికల్లో తిరుచి ఈస్ట్ నియోజకవర్గం నుంచి విజయ్ గెలిచారు. తిరుచి ఈస్ట్ తో పాటు పెరంబూరు నియోజకవర్గం నుంచి కూడా ఆయన గెలుపొందారు. తిరుచి ఈస్ట్ స్థానానికి రాజీనామా చేసిన విజయ్ ఓటర్లకు ధన్యవాదాలు చెప్పారు. తనెప్పటికీ తిరుచి ఈస్ట్ ఎమ్మెల్యేనే అన్నారు. తను సీఎం కాదని సేవకునని అన్న విజయ్ తమ ప్రభుత్వం నుంచి ప్రజలు మంచిని మాత్రమే చూస్తారని అన్నారు. 6 నెలల సమయం ఇచ్చి విమర్శిస్తామన్న వాళ్ళు 6 రోజుల్లోనే విమర్శలు చేస్తున్నారని విమర్శించిన విజయ్ భవిష్యత్తులో కూడా టీవీకే డీఎంకేల మధ్య పోటీ ఉంటుందన్నారు. తన డ్రెస్ స్టైల్ ను కూడా విమర్శిస్తున్నారని, బ్లాక్ అండ్ వైట్ లో ఉంటే తప్పేంటని ప్రశ్నించారు విజయ్. ప్రభుత్వ ఏర్పాటును 2 పార్టీలు అడ్డుకున్నాయని ఆరోపించారు. அது சரியில்லை இது சரியில்லைன்னு சொல்லி திமுகவும் மற்றும் பலரும் மாறி மாறி கூவுறீங்க. நான் ஒன்று கேட்குறேன், இந்த மாடல் அரசுன்னு சொல்கிறீங்களே, அதில் என்ன செஞ்சு வச்சுட்டு போயிருக்கீங்க? ஒரு ஊர் விடாமல், ஒரு தெரு விடாமல் போதை பொருள் கலாச்சாரம் அப்படியே ஸ்ப்ரெட் ஆகி கொட்டி கிடக்குது. அது அப்போவே இனிஷியல் ஸ்டேஜ் அதை நீங்கள் கண்ட்ரோல் பண்ணியிருந்தீங்கன்னா இத்தனை பெண்களை இழக்க வேண்டிய ஒரு சூழ்நிலை ஏற்பட்டிருக்குமா? எல்லாத்தையும் பண்ணிட்டு பழியை தூக்கி ஏன் மேலே போடுறாங்க? நாம் சிங்கிள் மெஜாரிட்டி வாங்கி இருந்தாலும் நம்மளை நம்பி முறையா கூட்டணியில கட்சியில ஆதரிக்க வர்றவங்களை அரவணைச்சு தான் இருப்போம். విజయ్ రాజీనామా చేయడంతో త్వరలో తిరుచి ఈస్ట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగబోతోంది. ఈ స్థానంలో తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్ డీఎంకే అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఉప ఎన్నికపై పార్టీ నేతలతో చర్చించారు విజయ్. ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలతో చర్చించారు. తిరుచిలో విజయ్ రోడ్ షో సందర్భంగా అపశృతి దొర్లింది. సెక్యూరిటీ సిబ్బందిలో ఒకరు కారెక్కే ప్రయత్నంలో కింద పడిపోయారు. అప్రమత్తంగా ఉన్న మిగతా సిబ్బంది అతన్ని పైకి లేపారు. మరోవైపు విజయ్ సభకు కేవలం 5,000 మందికి మాత్రమే అనుమతించారు. పాస్లు లేని వాళ్లను సభలోకి అనుమతించలేదు. సభలోకి అనుమతించాలని టీవీకే కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పోలీసులు వాళ్ళని అడ్డుకోవడంతో పోలీసులకు టీవీకే కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.